ఈరోజు గుంతకల్ నియోజకవర్గంలో గుత్తి పట్టణంలో విద్యుత్ ఛార్జీల పైన ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. దేశంలోనే మన భారతదేశంలోనే విద్యుత్ ఛార్జీలు తగ్గించడం అనేది మన రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చేపట్టడం జరిగింది. ఒక్కసారిగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మేము ఉచిత విద్యుత్ ఇచ్చి భవిష్యత్తులో మేము ఛార్జీలు పెంచమని చెప్పడం, ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు చెప్పడం జరిగింది. కానీ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తరువాత 5 ఏళ్ల కాలంలో 9 పర్యాయాలు విద్యుత్ ఛార్జీలను భారీగా ప్రజలపైన భారం మోపడం జరిగింది. ఆ విధంగా 33,000 కోట్ల రూపాయలు పేద ప్రజలపైన పెంచడం జరిగితే, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం, ఎలక్షన్ల ముందు చెప్పిన ప్రకారం మేము విద్యుత్ ఛార్జీలు పేద ప్రజల కోసం పెంచమని మాట ఇచ్చినందుకు ఈరోజు ఎన్నో గత ప్రభుత్వం చేసిన పాపాలకు ట్రూ ఆఫ్ ఛార్జీలు వేలాది కోట్లు వస్తున్నా కూడా ఆయన ఈరోజు అవి అధిగమించి ఛార్జీలను తగ్గించారంటే ఒక్కసారి పేద ప్రజల పైన ఉన్న ప్రేమను ఒక్కసారి మీరు ప్రజలంతా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేసినా కూడా ఇప్పుడు ఏమాత్రము తగ్గించడానికి వీలు లేని పరిస్థితులు ఉన్నా కూడా ప్రజల సంక్షేమం కోసమే, ప్రజల అభివృద్ధి కోసమే కూటమి ప్రభుత్వం ఇదేం చేపట్టడం జరిగిందంటే ఒక్కసారి. అలాగనే విద్యుత్ కోతలో రాష్ట్రము అనేక ఇబ్బందులకు గురై అగమ్యగోచరమైన పరిస్థితి గత 5 ఏళ్లలో జరిగింది. ఆనాడు ముఖ్యమంత్రి 14-19లో మిగులు విద్యుత్ ఇచ్చిపోతే ఈరోజు 19-24లో అతి ఘోరమైన పరిస్థితి, విద్యుత్తును 1,00,000 కోట్ల పైన అప్పులు పెట్టి విద్యుత్ దాళ్లపైన ఆయన చిన్నాభిన్నం చేయడం జరిగిందంటే ఒక్కసారిగా ప్రతి ఒక్కరూ గమనించాలి. అలాగనే పోతే ఒక విద్యుత్ ఛార్జీల పైనే కాదు, రాష్ట్రంలో అన్ని వ్యవస్థల పైన కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఓన్లీ కమిషన్ల కోసం కకృతి పడి విద్యుత్తును మనం ఈ రాష్ట్రంలో ఉత్పత్తి చేసుకోకుండా 5-19 పైసలకు కొనుగోలు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. అలాంటిది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత దాన్ని తగ్గించి కొనుగోలు చేసి ఇప్పుడు ఇంకా మిగులు విద్యుత్తుకు వచ్చే కాల పరిస్థితికి వచ్చిందంటే ఒక్కసారిగా మీరంతా గుర్తు చేసుకోవాలి ప్రజలారా. తాజాగా 2019-24 మధ్య కాలానికి సంబంధించి 4,490 కోట్లు ట్రూ ఆఫ్ ఛార్జీలు వసూలు చేసేందుకు ఏపీఆర్సీ కూటమి ప్రభుత్వానికి లేఖ రాసింది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని చెప్పడం ఒక చారిత్రాత్మక నిర్ణయం అని తెలియజేస్తున్నాం. అలాగనే 1999లో ఏపీఈఆర్సీ ఏర్పాటైన నాటి నుంచి తొలిసారి ట్రూ డౌన్ ఛార్జీలు నమోదు కావడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్న విద్యుత్ సంస్కరణలకు ముఖ్య కారణమని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ట్రూ ఆఫ్ డౌన్ అమలు ద్వారా విద్యుత్ ఛార్జీలు యూనిట్ కు 17 పైసలు తగ్గించిన కూటమి ప్రభుత్వం. జగన్ రెడ్డి పాలనలో ఆక్వా రైతులకు యూనిట్ కు 3.50 పైసలు వసూలు చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1.50 పైసలు తగ్గిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్ రెడ్డి పాలనలో 5.19 పైసలు కొనుగోలు చేస్తే 4.70 పైసలకు ఈ కూటమి ప్రభుత్వంలో కొనుగోలు చేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో రెన్యూ ఎనర్జీ అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఈ రాష్ట్రంలో సోలార్ అయితే, విండ్ పవర్ అయితే ఒక ఉత్పత్తిదారుగా ముందుకు తీసుకుపోయే విధంగా అనేక సంస్కరణల కోసం తీసుకురావడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలోనే రాబోయే రోజుల్లో ఇంకా
చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు అయితే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసము, ఈ రాష్ట్ర ప్రజల కోసము ఓ పక్క సంక్షేమము అభివృద్ధిని ముందుకు తీసుకుపోతూ అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. అలాగనే ఈ 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వము సూపర్ 6 సూపర్ హిట్ ఇచ్చిన అన్ని మేనిఫెస్టోలో ఇచ్చినవి, దాంట్లో ఇవ్వకుండా ఉన్నటివి కూడా జత చేసి ప్రజల కోసం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.